హలో ఫ్రెండ్స్. ఈరోజు మనము ప్యాకెట్ ఎఫ్ఎం గురించి తెలుసుకుందాం. ప్యాకెట్ ఎఫ్ఎంలో మనకు మంచి మంచి స్టోరీస్ మనకు ఏ విధంగా మనకు ఫ్రీగా మనం వినగలుగుతామో దానికేమన్నా రీచార్జెస్ ఏమన్నా ఇలా చేసుకోవాలా? ప్యాకెట్ ఎఫ్ఎం అంటే మనకు చాలా మంచి స్టోరీస్ అని 'కింగ్' అని ఇలాంటి మంచి మంచి స్టోరీస్ గూడా మనము ఫ్రీగానే వినొచ్చు. మనకు డైలీ మనకు 5 ఎపిసోడ్‌లనేది ఫ్రీగా ఇస్తారు. ఈ 5 ఎపిసోడ్ అయిపోతేనే నెక్స్ట్ డే మనకు మళ్ళీ 5 ఫ్రీ ఎపిసోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 'కుకు ఎఫ్ఎం'తో పోల్చుకున్నామంటే 'ప్యాకెట్ ఎఫ్ఎం' నెంబర్ 1గా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి మంచి స్టోరీస్ దీంట్లో మనకు రన్ అవుతున్నాయి. మన 'కింగ్' అనేది మనకు మంచి స్టోరీ దాంట్లో మనకు ఎక్కువగా మనకు ఫ్రీ ఎపిసోడ్స్ 5 వస్తాయి కాబట్టి రోజుకి మనకెక్కువగా టైమ్ పాస్ కాని వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి మంచి స్టోరీ వినాలనిపించినప్పుడు తప్పకుండా మనం ప్యాకెట్ ఎఫ్ఎం డౌన్‌లోడ్ చేసుకొని, మనం ఇలాంటి స్టోరీస్ మనం ఫ్రీగానే వినొచ్చు. మనకు రోజుకి 5 ఎపిసోడ్ అంటే మంచి ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఇలా మనకు ప్యాకెట్ ఎఫ్ఎంలో మనకు ఎందుకిలా ఫ్రీగా ఇస్తున్నారంటే, ఇంగా మంచి మంచి స్టోరీస్ దాంట్లో ఉన్నాయి. ఇంగా కావాలన్నా గూడా ఇంగా నెక్స్ట్ ఇయర్‌కి వచ్చే వరకు ఇంగా మంచి మంచి స్టోరీ తెలుగులో గాని, ఇప్పుడు 'ప్యాకెట్ ఎఫ్ఎం' అనేది తెలుగు, తమిళ్, మనకు కన్నడ ఇలాంటి దాంట్లో ఎంతగా ఫేమస్ అయిందంటే, రానున్న రోజుల్లో మనకు 'ప్యాకెట్ ఎఫ్ఎం' అనేది నెంబర్ 1 ఎళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా 'ప్యాకెట్ ఎఫ్ఎం' గురించే మాట్లాడుకుంటారు. ఇలాంటి మనకు 'ప్యాకెట్ ఎఫ్ఎం' గురించి మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఫ్రీగా ఉంది కాబట్టి 'ప్యాకెట్ ఎఫ్ఎం' ప్రతి ఒక్కరు డౌన్‌లోడ్ చేసుకొని మనకు ఫ్రీగా మనకు స్టోరీస్ వినాలి అనుకునే వాళ్ళకు చాలా బెస్ట్‌గా ఉంటుందిది. ఇలాంటి దాంట్లో మనకు ఇంకా మంచి మంచి స్టోరీస్ అనేది తీసుకురావడం జరుగుతున్నాయి. ఇంకా మంచి మంచి స్టోరీస్ గూడా ఉంటాయి. దాంట్లో చూసారంటే మన తెలుగులోనే ఫస్ట్ మనము ప్యాకెట్ ఎఫ్ఎం డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా మొబైల్ నంబర్ ఇచ్చేస్తాం. మొబైల్ నంబర్ ఇచ్చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్‌గా మనకు స్టోరీస్ సెలెక్ట్ చేసుకోమంటే మనకు ఏ స్టోరీ వినాలనుకుంటారో మనకు దాంట్లో 4, 5 స్టోరీస్ ఇంకా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కినామంటే మనకు ఓపెన్ అయిపోతాయి. ఆ 4, 5 స్టోరీస్ తర్వాత ఇంకా మనకు వినాలనుకుంటే మనకి ఇంగా మోర్ ఆప్షన్స్ ఉంటాయి. చాలా మంచి మంచి స్టోరీస్ కావాలన్నా గూడా దాంట్లో ఫ్రీగా వినొచ్చు. ఇలా మనకు ప్యాకెట్ ఎఫ్ఎం గూడా మనకు చాలా మంచి యాప్ అని చెప్పుకోవచ్చు. మన తెలుగులో గూడా చాలామంది ఈ స్టోరీస్ అనేది మనకు వింటున్నారు. ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చిన్నబ్బాయి టెక్ జెడ్ ఛానల్.